2006లో తొలిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిపారు. మార్చి 2వ గురువారం ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం సామాజిగూడ డెక్కన్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ కట్టా హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఇఓ డాక్టర్ అనుదీప్, మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ రమేష్, నెఫ్రాలజీ విభాగం హెడ్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్, ఉఫ్రాన్ కాన్సులేట్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నేను యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు నా అపరాధం వల్లనే, బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్. అంటే నా మీన్స్ నేను ఏమైతే సార్ చెప్పినట్టు మంది తీసుకోలేదు అసలు. ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోలేదు అసలు. నేను ఫస్ట్ లాస్ట్ 15 years నుంచి నాకు ప్రాబ్లం అని తెలిసేది. చిన్న ఉంది అప్పుడు 2.5 అట్లా ఉంది కదా, నా చిన్న అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ సేమ్ డేట్ నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫ్రమ్ అరౌండ్ 10 to 15 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. నాకు నైట్ వామిటింగ్ రావడము. ఆన్ 25th of March last year I was diagnosed at grade 11 10.5. So this year's theme for World Kidney Day is take care of your health, take care of your kidneys. Are your kidneys okay? Detect early and protect kidney health. So since our ACPSR is here, so the highest risk group are doctors and police, because we are exposed to the environment. We are on the field, and we don't take care of our own health most of the times. So I think the message is this year is also for all the professionals who are involved in the healthcare industry, and as well as the important policing departments, because see, the kidney is it's a very prophylactic organ. Colleagues, dear friends, patients, media, marketing team, thank you everyone for gracing this occasion of World Kidney Day. World Kidney Day అనేది ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరం మార్చి నెల 2వ గురువారం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ వ్యాధుల గురించి, కిడ్నీ యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన కోసం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అంటే సందేశం ఇస్తారు వరల్డ్ కిడ్నీ డేలో. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డిటెక్ట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ హెల్త్. అంటే మనం ఎర్లీగానే మనం కిడ్నీ వ్యాధుల గురించి తెలుసుకోవాలి. కిడ్నీ వ్యాధుల్ని కనిపెట్టి దాన్ని తీవ్రకరంగా కాకుండా మనం ప్రయత్నం చేసి మన కిడ్నీ హెల్త్ మనం కాపాడుకోవాలి. डायलिसिस भी नहीं हो रखा था. इधर मशीन बहुत अच्छे थे, 4 दिन का अच्छा डायलिसिस हो रहा था, और ट्रांसप्लांट भी बहुत अच्छा हो गया था. जैसे मैं बीमार किडनी से बीमारी से पहले थी, तो अब वैसी मेरी लाइफ हो गई और अच्छा हो गया था. और इधर स्टाफ भी बहुत अच्छा है, डॉक्टर्स भी बहुत अच्छा है. अभी मैं बहुत खुश हूँ मेरे पेशेंट के साथ. मैं बहुत हेल्दी हो गई, बहुत अच्छा. थैंक यू. డెక్కన్ హాస్పిటల్ వారు నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి ముఖ్యంగా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనుదీప్ గారు వచ్చి నన్ను నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఎందుకులే అనుకున్నా, కానీ పాపం తను వచ్చారు. వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడుతుంది. అంటే పడేది ఇద్దరికే పనులు వ్యవస్థలో, ఒకటి డాక్టర్స్ అండ్ పోలీస్, ఈ 2 వ్యవస్థలకి నో టైం. ఎనీ టైము మేము అటెండ్ కావాల్సి ఉంటుంది. అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు, అదేవిధంగా ఇప్పుడు రమేష్ గారు, తర్వాత గఫార్ గారు చాలా చక్కగా కిడ్నీ అంటే ఏంటి, కిడ్నీకి ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి, ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలనేది వారు చాలా చక్కగా వివరించారు. అందుకని వారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను తెలియజేస్తుంది ఏమంటే డిటెక్ట్ ఎర్లీ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ హెల్త్. అంటే మనం ఎర్లీ స్టేజ్లోనే కిడ్నీ టెస్టులు చేసుకుని కిడ్నీ వ్యాధుల్ని కనుక్కొని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుని కిడ్నీ ఫెయిల్యూర్ని మనం నివారించాలి. అందరూ
హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువ వాటర్ తాగడం, లైక్ అంటే కిడ్నీకి హానికారక మందులకి దూరంగా ఉండడం, లైక్ పెయిన్ కిల్లర్స్ దూరంగా ఉండడం, తర్వాత రెగ్యులర్గా డాక్టర్కి చెకప్ చేసుకోవడం. ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు కిడ్నీ టెస్టులు చేసుకొని వాళ్ళు తగిన ట్రీట్మెంట్ తీసుకుని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ రాకుండా ఉంటుంది. సో మెయిన్లీ దిస్ ఇయర్స్ థీమ్ ఆఫ్ వరల్డ్ కిడ్నీ డే ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.